ఏం జరిగింది అనేది రెడీ అన్నాక రాలేదేమని రాళ్ళు వేయించుకుడు. నాకు పైసలు ఇవ్వంటే రేపు మాప అన్నాడు. రేపు మాప అంటే ఇంటికి పోయినాక నన్ను ఫోన్ చేసి పిలిచి నువ్వు రా మార్కెట్కి రా ఇస్తాడు. మార్కెట్కి రమ్మంటే నాకు ఫోన్ పోయింది కొట్టు, లేదంటే మా బాబు వస్తాడు మా బాబుకి ఇచ్చేసేయి నాకు ఫోన్ పోయాడు నీకే ఇస్తారా అన్నాడు. అని నీ ఊరికి వచ్చిన అక్కడ వచ్చిన ఆడున్నావు అది అన్నాడు. లంజాలకల్లా అమ్మడి కొడుకు అని తిట్టినాక మళ్ళీ తెల్లారి ఇవాళ రోజు మళ్ళీ 3,000 సార్, 3,000 ఇవ్వాలి. నేను వస్తున్నా శివన్ దగ్గరకు వస్తున్నా రా ఇస్తారా అని ఒక 4-7 తీసుకొచ్చిండు. పెద్ద మనిషి సమస్యలో మాట్లాడుతుండే నన్ను కొట్టి పరారైతే మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసి నానా బూతులు తిడితే మా కొడుకు రికార్డింగ్ పెట్టిండు. పెద్ద మనుషులు వినిపించి నేను స్టేషన్కి వస్తుండగా నేను పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టుకొని నేను వస్తుండగా వాళ్ళ కార్లో ఉండి డోర్లు తీసి కర్రలు అందుకొని బయట ఉండగా చూసి నేను బైక్ తీసుకొని రిటర్న్ మళ్ళీ నా సేఫ్ గురించి నేను పోతుండగా కారు అటాక్ చేసి జర ఒక 2-3 నిమిషాలు అది గుద్దేది. మధుర వయసు కాడ కింద పడ్డా. వాళ్ళు పెయ్యి వయసులు ఉన్నాగానే వాళ్ళు వయసులు ఉన్న కొద్దిగా నాకు సహకరించారు. నేను సార్లో ఫోన్ చేసిన మేడానికి నా అక్కడ సంబంధం శేఖర్ అంటే ఆయన పెట్టుకున్నా పెద్ద భార్యతో ఉంటే ఇంతకుముందు కూడా కేసులు పెట్టిన ఆయన మీద అదే ఖర్చుతోటి వేరే వాళ్ళతోటి నన్ను రప్పించి నన్ను చంపాలని చూస్తుండు. కార్ డ్రైవింగ్ చేసింది కూడా అతనే ఇయ్యాల, నన్ను చంపాలని చూసింది కూడా శేఖర్ ఇయ్యాల. కూడా శేఖరు రాఘు ఆయన టేక్ మాట్ల, ఒక ఆయన మళ్ళా సంటే ఆయన టేక్ మాట్లే. మళ్ళీ భార్యతో అక్రమ సంబంధం ఉందనే చంపాలని చూస్తుండు. నా పెద్ద భార్యతో అక్కడ సంబంధం ఉందనే నన్ను చంపాలని చూస్తుండు. మా పెద్ద భార్యని నీ మొగిని చంపాలి అని చాలా సార్లు బెదిరించాడు. నన్ను వదిలేదు, నా కొడుకులు ఎదిగిరు, నా బిడ్డ నా మనరాలు అయినా కూడా చెప్పిన కూడా పిచ్చుకోవట్లేదంట. నిన్ను చంపుతా నీ భర్తను చంపుతాను బాగా బియ్యచ్చంగా టార్చర్ పెడుతుండు అతను. అవును మా బియ్యచ్చంగా పెడుతుండు ఆ పెద్ద భార్యకు. అదే ఖర్చుతోటి గోపాలతో రాయించుకొని నన్ను చంపాలని ఇలా ఫైతం చేసిండు ఆయన శేఖర్. ఆయన ఇంతకుముందుకు 2-3 సార్లు పెట్టినాం, ఈ స్టేషన్లో పెట్టాం 2-3 సార్లు కేసు పెట్టాం. సార్లు కూడా కొట్టిరు. పెడతా అంటే పోతురు. మాకు పోలీస్ కేసు కొత్త ఏం కాదు. ఇంతకుముందు పెట్టినాం, ఎవరు పడితే వాళ్ళు కూడా కొడతానే ఉన్నాం. ఆయన అన్న మహేష్ అంటే అయినా శేఖర్ అంటే అయినా ఎవరు టేక్ మాటలు దొరికితే మిమిగాళ్ళు ఎక్కడ పడితే దొరికిస్తే రౌడిజం చేస్తున్నాం. బాగా వెంటబడి కొడుతురు. సుందరనాగారాలు కూడా కొడుతున్నారు. మా కేసు కొత్త ఏం కాదు. అట్లా పోయి 10 రోజులనే వస్తాం మేము బెయిల్ తీసుకొని కానీ మా ఘోరంగా చేస్తున్నారు వాళ్ళు. నాకు 2 భార్యలు, పెద్ద చిన్న అప్పుడు ఉంటే గొడవలు అయితే కేసులు పెడితే వద్దనుకుంది. మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నట్టు ఆమెకి బాగా ఇబ్బంది పెడుతుంది. మోయిన్ చంపుతా నీ కొడుకుని చంపుతా అని.